ఇంకా చాలా, ఇంకా చాలా చాలా బాధాకరంగా ఉంటది. అవును. వాళ్ళకన్నా కనీసం ఆ కుటుంబంలోంచి చైతన్యం వచ్చినటువంటి బిడ్డ హ్మ్. ఆ కుటుంబానికి ఎంతో కొంత చైతన్యం ఉన్నట్టే. అవును. ఇవాళ ఆ బిడ్డ ఆ విధంగా ఎదిగిండంటే ఆ తల్లి, హ్మ్. ఆ తల్లి యొక్క జీన్స్, ఆ తల్లి యొక్క ఆలోచనలు, తల్లి యొక్క స్పర్శ ఉండబట్టే ఆ బిడ్డ అవును. అంత స్థాయికి ఎదుగుతాడు. అవును. ఏం లేదు కానీ అటువంటి వాళ్ళే ఈ విధంగా ఉన్నారంటే ఇప్పటివరకు తినలేదట. ఇప్పుడు మనం వచ్చే ముందే కొద్దిగా ఓకే. తిని, ఆ! మనం వచ్చినమని తీసుకుపోయి ఆడ అక్కడ పెట్టిందట. పెట్టింది. ఆ! ఆ! కాబట్టి మరి ఆమె అనారోగ్యంతో ఉంది. ఆమె తీవ్రమైన బాధతో ఉంది. అవును. ఆమె చెప్తా ఉన్నది గదా! అసలు ఆ రోజు నుంచి 18వ తేదీ నుంచి రోజూ హ్మ్. గుర్తు చేసుకుంటూ, ఏడ్చుకుంటూ ఉండే పరిస్థితి తప్ప ఇంకోటి లేదు నాకు. నేనేం జేయాలి? నా బాధ ఎవరికి అర్థం కావాలని మాట్లాడే బాధ. హ్మ్. అంటే ఇటువంటి బాధ, ఇటువంటి తల్లుల గోస నేను అనుకుంటే ఈ ఆదివాసీ ప్రాంతాల్లో కొన్ని వేల మంది ఉండొచ్చు. అవును. ఇప్పుడు ఇదే ఊర్లో ఉన్నాం మనం హ్మ్. వైగూడెం అంటున్నారు దీన్ని. అవును. హ్మ్. అదే మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు రోజు హ్మ్. టీవీలలో, మీ పత్రికలలో వచ్చేటువంటిది హ్మ్. ఏవైతే ఉన్నాయో హ్మ్. ఏది ఆహ్, ఇప్పుడు బటాలియన్ ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు, దేవా అవును. ఉన్నాడు, హ్మ్. అని ఒర్సా దేవా ఇట్లా అని ఏదైతే వస్తున్నదో, హ్మ్. మరి వాళ్ళ తల్లిదండ్రులు గూడా, వాళ్ళ కుటుంబం గూడా దీనమైన స్థితిలో ఉందని హ్మ్. చెప్తా ఉన్నారు మరి. హ్మ్. మరి ఈ మార్పు ఎప్పుడు రావాలి? మార్పు ఎట్లా రావాలి? ఈ మార్పు రావడానికి ప్రభుత్వాలు ఏం జేయాలి? బుద్ధిజీవులు ఏం జేయాలి? రాజ్యాంగం ఏం జేయాలి? మీడియా ఏం జేయాలి? న్యాయస్థానాలు ఏం జేయాలి? అనేది ఇప్పుడు మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం. సరే వాళ్ళు జేయాల్సింది జేసిండ్రు. ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆయన గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఇవాళ వాళ్ళ ఆయనను మావోయిస్ట్ అని పక్కన పెడదాం, నక్సలైట్ పక్కన పెడదాం, పీపుల్స్ హ్మ్. వార్ పక్కన పెడదాం. హ్మ్. కానీ ఈ గూడాల్ని ఎట్లా హ్మ్. అభివృద్ధి చేయడం, ఇక్కడ రవాణా వసతి ఎట్లా, ఇక్కడ హ్మ్. ఉండడానికి వసతి ఎట్లా, వీళ్ళకి తినడానికి అవును. ఆహార హ్మ్. పదార్థాలు ఎట్లా, లేకపోతే వాళ్ళకి కనీసం చీకట్లో ఇప్పుడు ఆ! ఇక్కడ పాములుంటాయా? పవర్ తేళ్ళుంటాయా? గూడా లేదు. నో పవర్ కరెంట్. గూడా లేదు నో ఇక్కడ. కరెంట్.